ఇవాళ ఈ సమాజాలు చూడండి, ఎన్ని కుటుంబాలు పాడవుతున్నాయి. ఎంతమంది యవనస్తులు తాగుబోతులు అయిపోయారు, ఎంతమంది యవనస్తులు కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు, ఎంతమంది పెళ్ళిళ్ళై తక్షణం విడిపోతూ ఉన్నారు. అందరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తామన్నారు? వాళ్ళందరి కొరకు దేవుని సన్నిధిలో ఎప్పుడు విజ్ఞాపన చేస్తాను? నీకు భారం ఉంటే, నీకు బాధ్యత ఉంటే ఈ ఊరు మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ గ్రామం మారాలని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగావా? తాగుబోతులు మారాలని ఏనాడైనా ప్రార్థన చేసావా? తిరుగుబోతులు మారాలని ఏనాడైనా ప్రార్థన చేసావా? తెలిసి తెలియక కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకున్న మనుషులు ఎంతోమంది ఉన్నారు, వారు మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? పని నిమిత్తమైన భర్త దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాడు క్షేమంగా ఇంటికి రావాలని భారీగా ఏనాడైనా ప్రార్థన చేసావా? నీ పిల్లలు యవ్వన కాలంలోకి వస్తూ ఉన్నారు, అయ్యో వాళ్ళు చెడిపోకూడదని, పాడైపోకూడదని, పతనమైపో